లగచర్ల దాడి ఘటనలో 24 మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. నిందితులు 2 పూచికత్తులు సమర్పించాలని, ప్రతి బుధవారం బోమ్రాజ్పేట పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. దీంతో వారంతా ఈ రోజు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో A2గా ఉన్న సురేష్ బెయిల్ పిటిషన్పై ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి. బెయిల్ మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనపై రైతులు గెలిచారని ప్రకటించింది. భూముల స్వాధీనానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై పోరాటం సాగిస్తూనే ఉంటామని తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో అందిస్తారు. దిలీప్. కవిత చూసుకోవచ్చు. సో వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా అధికారులపైన జరిగినటువంటి దాడి కేసులో సుమారు 26 మంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు రైతులు అని చెప్పుకోవచ్చు. ఇందులో A1గా పట్నం నరేందర్ రెడ్డిని కూడా చేర్చారు. సో 35 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డితో పాటు మిగతా 24 మంది రైతులకు కూడా నిన్న బెయిలు వచ్చినటువంటి పరిస్థితి. సో నాంపల్లి కోర్టు బెయిలును మంజూరు చేసింది. సో కొంత రైతుల్లో కొంత సంతోషం కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మిగతా అంటే ఇటు చెంచల్గూడ జిల్లా పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిగతా 24 మంది సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైల్లో 24 మంది ఉన్నారు. సో మొత్తం 24 మంది పట్నం నరేందర్తో పాటు 24 మందికి కూడా బెయిల్ మంజూరు చేసింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఇటు పట్నం నరేందర్తో పాటు మిగతా రైతులు కూడా విడుదల కానున్నారు. సో దీనిపైన సో ఇటు బీఆర్ఎస్ కూడా చాలా పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. సో మొదటి అంటే ఏదైతే ఘటన జరిగిందో ఆ తర్వాత రోజు నుంచి కూడా బీఆర్ఎస్ చాలా వరకు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది. అలాగే మహబూబాబాద్లో గిరిజన రైతులపైన అలాగే దళిత రైతులపైన ప్రభుత్వం కర్షకంగా వ్యవహరిస్తుందంటూ కూడా మహాధర్నా కూడా పిలుపునిచ్చింది. అలాగే ఇటు అసెంబ్లీలో కూడా లేవనెత్తింది. నల్ల చొక్కాలు ధరిస్తూ అలాగే రైతులకు బేడీలు వేసినటువంటి అంశాన్ని లేవనెత్తుతూ కూడా ఇటు వాళ్ళు కూడా సంఖ్యలు వేసుకొని అసెంబ్లీకి రావడం జరిగింది. అలాగే అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను కూడా సమర్పించారు. ఇలా ఇటు లగచర్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. సో మొత్తంకి నిన్న బెయిల్ మంజూరు చేసి బెయిల్ వచ్చింది. సో ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. సో A2గా ఉన్నటువంటి సురేష్కి మాత్రం ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. ఈరోజు అంటే సురేష్తో పాటు మరో వ్యక్తికి కూడా బెయిల్ మంజూరు కాలేదు. సో ఆ ఇద్దరికి సంబంధించి ఈరోజు బెయిల్కు సంబంధించి విచారణ కొనసాగనుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా ఇటు పట్నం నరేందర్ రెడ్డికి 50,000 పూచీకత్తు 2 సమర్పించాలి. అలాగే మిగతా రైతులకు సంబంధించి 20,000 చొప్పున పూచీకత్తులు అనంతరం వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే 3 నెలల పాటు కూడా ప్రతి బుధవారము బొమ్మరాజ్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ విచారణ కొనసాగుతుంది. సో హాజరు కావాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన స్పందిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతులు ఎదురు తిరిగారు సీఎం రేవంత్ రెడ్డి పైన. కొంత రైతుల విజయంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. సో ఇకపైన కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇకనైనా కూడా సీఎం రేవంత్ నిరంకుశ పాలనను పక్కన పెట్టేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇవాళ ఈ యొక్క లగచర్లకు సంబంధించినటువంటి రైతులు అలాగే A1గా ఉన్నటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా విడుదల కానున్నారు. కవిత. ఓకే దిలీప్, థ్యాంక్ యూ.